హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'ప్రేమ పల్లకి' పార్ట్ 64. వీర్ ఆ మాట అనగానే మైథిలి మనసుకి, నన్ను టీజ్ చేస్తున్న వాడిని రెస్ట్రిక్ట్ చేయకుండా కూతురు మీద అరుస్తున్నావేంటి మమ్మీ అని ధృతి అడిగేసరికి, నాకంతకంటే మార్గం కనిపించలేదు బావ అంది మైథిలి. వీర్ ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండేసరికి, నేను తప్పు చేశానా బావ అని అతని పక్కన కూర్చొని అడిగేసరికి, నువ్వే తప్పు చేయవు గానీ పొరపాటు చేశావు మైథిలి. ధృతి అన్‌కంఫర్టబుల్‌గా ఫీలవుతున్నప్పుడు అది అతనితోనే డైరెక్ట్‌గా చెప్పాలి కానీ, ఇలా పెద్దవాళ్ళ దాకా తీసుకొచ్చి మరొకరి మనసు బాధపెట్టే హక్కు, అర్హత ఎవరికీ లేవు. ఒకవేళ లిమిట్స్ దాటి ఇబ్బంది పెట్టుంటే ధృతి అలా ప్రవర్తించినా కూడా నేను తప్పు పట్టేవాడిని కాదు. కానీ ఒక మంచి మనసుని బాధపెట్టింది. ఏ అమ్మాయి జోలికి వెళ్ళని అబ్బాయి మన ధృతిని మాత్రమే టీజ్ చేస్తున్నాడంటే తన మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండబట్టే కదా అన్నాడు. ఆ మాటకి మైథిలి ఆశ్చర్యంగా చూసి, ఏమంటున్నారు మీరు అని అడగడంతో కరణ్ ధృతిని ఇష్టపడుతున్నట్టున్నాడు అని అన్నాడు వీరి. మైథిలికి కూడా అదే నిజం అనిపించింది. ఇప్పుడేం చేద్దామని మైథిలి అనేసరికి, ఆలోచిద్దాం అన్నాడు వీర్. ఫారెన్‌లో చదువుకున్నా కూడా అంత అల్ట్రా మోడర్న్ డ్రెసెస్ నేనెప్పుడు వేసుకోలేదు జాను. ప్లీజ్ వేరే ఆప్షన్ ఏమీ లేదా అని తన స్పోర్ట్స్ కో ఫ్రెండ్‌ని బ్రతిమలాడుతోంది చందన. అవతల వాళ్ళు ఏమన్నారో తెలీదు గానీ ఫోన్ కట్ కావడంతో రాక్షసి, మొండి మొహంది. అవతల వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి ఎప్పుడు అర్థం చేసుకోవాలనుకోదు. అయినా ఆ హెడ్ గాడికి ఏం మాయరోగం అని ఆల్రెడీ తన పక్కనే ఉన్న లగేజ్ బ్యాగ్ చూస్తూ చిరాకుగా మొహం తిప్పుకుంది. రేపటి సంగతి రేపు చూసుకుందాంలే అని డిన్నర్ చేయడానికి వెళ్ళేసరికి అందరూ సీరియస్‌గా ఉండడంతో ఏమైందని ఆదిత్యని అడిగింది. నీకింకా ఈ విషయం తెలీదా? అని అసలు నిజం ఆదిత్య చెప్పేసరికి ఏంటి అని చందన ఆశ్చర్యపోయేసరికి అందరూ ఆమె వైపు చూడడంతో సారీ సారీ అని చెప్పి తింటున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఏంటన్నయ్య నిజంగా బాబాయ్ అంత ఫీల్ అవుతున్నాడా? అయినా అక్క ఎంత గోల చేసినా పెద్దమ్మ అంత ఈజీగా అంత పెద్ద డెసిషన్ తీసుకోదు కదా!
ఇప్పుడు అంత పెద్ద డెసిషన్ తీసుకొని పాపం బాధ పెట్టేసింది కరణ్ బావను అనగానే తీసుకోవాల్సొచ్చింది అని ఆదిత్య చెప్పి, ఇక ఈ విషయం గురించి ఎక్కువగా డిస్కస్ చేయకు అన్నాడతడు. సరే అని చెప్పి చందన సైలెంట్ అయిపోతే, తను చేసిన ఒక పిచ్చి పని వల్ల ఫ్యామిలీ మొత్తం ఎంత డిస్టర్బ్‌గా ఉందో అర్థమైన ధృతికి భోజనం ఒక్క ముద్ద కూడా పెట్టుకోకుండా రూమ్‌లోకి వెళ్ళిపోతే కనీసం ఆమెని ఆపి ఎవరు తినమని కూడా అడగరు. శక్తి భోజనం చేసి రూమ్‌లోకి వెళ్లి ల్యాప్‌టాప్ ముందు వేసుకొని కూర్చోవడంతో అతని కోసం వేడి వేడి పాలు కాగబెట్టుకొని గ్లాస్‌లో పోసుకొని తీసుకువెళ్లి, "తీసుకో బావ" అని మొహానికి ఎదురుగా పెట్టడంతో, "ఏంటిది?" అని అడిగాడు ఐబ్రో రైజ్ చేసి. ఆ మాటకి ఆమె అతని వైపు అదోలా చూసింది. దాంతో ఆమె ఎక్స్‌ప్రెషన్ గమనించి, "ఏంటి సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నావు?" అని అడిగాడు వెటకారంగా. దాంతో తను కూడా అంతే వెటకారంగా తెలుగులో పాలు, ఇంగ్లీష్‌లో మిల్క్, హిందీలో దూద్. ఇప్పటికైతే వీటిని ఈ 3 లాంగ్వేజెస్‌లో ఏమంటారో తెలుసు. కానీ మిగిలిన లాంగ్వేజెస్‌లో రేపు గూగుల్‌లో సెర్చ్ చేసి చెప్తానని చెప్పింది. "ఏంటి వెటకారమా?" అని శక్తి సీరియస్ అయ్యేసరికి, "అయ్యో రామా! నువ్వే కదా బావ ఏంటిది అని అడిగావు. అందుకే నాకెన్ని భాషల్లో దీన్ని ఏమని పిలుస్తారో తెలుసో అన్ని భాషల్లో నీకు చెప్పాను." "నీకు ఆన్సర్ చెప్పకపోయినా కూడా కోపం వస్తుంది కదా! చెప్పినా కూడా కోపం వస్తుందా?" అని అమాయకంగా అడిగేసరికి, "ఇన్నోసెంట్‌గా యాక్ట్ చెయ్యకు. నువ్వు నీ ఫ్యామిలీ అంత ఇన్నోసెంట్ కాదని నాకు తెలుసు." "ఇదిగో మాటి మాటికి మా ఫ్యామిలీని ఎందుకు మధ్యలోకి తీసుకొస్తావు? ఇప్పుడు మనిద్దరికీ పెళ్లయింది కాబట్టి అది కూడా నీ ఫ్యామిలీనే అవుతుంది బావ. మా ఫ్యామిలీని అన్నా నువ్వు మన ఫ్యామిలీని తిట్టినట్టే అవుతుందని" అనేసరికి, "వాట్ ద హెల్" అన్నాడు శక్తి. "హా! అలాగే ఉంటుందని చెప్తున్నాను" అంది. శక్తి కోపంగా లేచి నిలబడడంతో, "ఏంటి కొడతావా?" అని ఆమె వెటకారంగా అడిగేసరికి, "ఏంటి కొట్టలేననుకున్నావా?" అనగానే, "కొడితే నేను అత్తయ్యకి, మావయ్యకి కంప్లెయింట్ చేస్తాను" అని చెప్పింది మూతి ముడుచుకుని. "ముందు నువ్విక్కడి నుంచి బయటికి నడు" అని శక్తి తిట్టేసరికి, "సరే సరే వెళ్తానులే. అనవసరంగా బీపీ పెంచుకోకు. ఈ పాలు తాగావంటే ఎక్కువ సేపు మెలకువగా ఉండడానికి వీలుంటుందని" చెప్పి గ్లాస్ పక్కన పెట్టేసి వెళ్ళిపోయింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ థిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.